కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన బంద్కు సింగరేణిలో పాక్షికంగా కొనసాగుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లోని భూగర్భ ఓపెన్ కాస్ట్ గనుల్లో విప్లవ కార్మిక సంఘాలకు చెందిన కార్మికులు విధులను బహిష్కరించారు. అదేవిధంగా సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నేతలు కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు వ్యక్తం చేశారు. కార్మికులకు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నేతలు అన్యాయం చేస్తున్నారని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు రాజిరెడ్డి విమర్శించారు. రైతుల సమ్మె చాలా ఢిల్లీనంతా నిర్బంధించి కేంద్ర ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్నారు. కోల్ ఇండియా కూడా మొత్తం సమ్మెలో ఉంది. సింగరేణిలో కూడా 50-60% సమ్మెలో ఉంది. దురదృష్టకరమైన సంఘటన ఇవాళ ఏఐటీసీ కానీ ఐఎన్టీసీ కానీ కార్మికులకు సమ్మె చేయాలని చెప్పి పిలిపించి యాజమాన్యానికి సమ్మె నోటీసులు జారీ చేసి వాల్ పోస్టులు కరపత్రాలు వేసి ఇవాళ బాయం మీదకి వచ్చే కార్మికులు నల్ల బ్యాడ్జీలు పెడతానంటేనే ఇది ఒక దురదృష్టకరం. కార్మిక సంఘాలు ఇప్పుడిప్పుడే కార్మికులు నమ్ముతూ ఉన్నారు. కార్మిక సంఘాలు ఐక్యంగా ఉంటే కార్మికులకు నెరవేరుతాయి అనుకుంటున్నారు. ఈ సమ్మె ఈ కార్మికులకు హక్కుల కోసం చేసే సమ్మె కాదు. మన ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతున్న నరేంద్ర మోడీ వ్యతిరేకంగా, మన కాంగ్లా చట్టాలు మార్చుతున్న నరేంద్ర మోడీ వ్యతిరేకంగా, రైతు చట్టాలు మార్చినందుకు నరేంద్ర మోడీ ఇవన్నీ మనం అనుకోని కార్మిక సంఘాలుగా నరేంద్ర మోడీ పలుకుని తగ్గాలని సమ్మె పిలిపించి మనమే కార్మికులని అన్ని రకాలుగా చైతన్యం చేసి మనం కార్మిక హక్కులు కాపాడుకోవడం మనమే సమ్మె పిలిపించి మనమే కార్మికుల్ని ఇలా అయమయ పరిస్థితి గురి చేస్తున్నాం. ఇలా కార్మిక సమ్మె పిలిపిస్తుంది, సమ్మె నోటీస్ ఇస్తుంది, వాల్ పోస్టర్ ఇస్తుంది. ఇవాళ కార్మికులందరూ సగం మంది ఇళ్లలో ఉంటారు, సగం మంది డ్యూటీ చేస్తున్నారు. ఇళ్లలో ఉన్న కార్మికులకు మీరు ఏం జవాబుపరుచుకున్నారు? సగం మంది డ్యూటీ చేసి సగం మంది డ్యూటీలు ఓడగొట్టడానికి కారణమైంది. ఇలా యాజమాన్యం దగ్గర మీరు చెంచాగిరి చేయడం కోసం ఈ సమ్మె పిలుపుని క్యాన్సిల్ చేసుకున్నారా? ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే అన్ని కార్మిక సంఘాలను పిలిచి సింగరేణిలో ఇలా ప్రత్యేకంగా పరిస్థితి ఉంది, మేము సమ్మె చేయాలని చెప్పి కార్మికులకు విజ్ఞప్తి చేయాల్సి ఉండే. రైతు